ఓంకార క్షేత్రంలో ఉన్నాం. ఓంకార క్షేత్రంలో ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి ఇక్కడ చెట్టులోనే వెలచడం చాలా వింతైన కదా. దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పెద్దలందరూ ఇక్కడ ఓంకార క్షేత్రానికి వచ్చి వివిధ రకాల పుణ్యక్షేత్రాల నుంచి తిరిగి వచ్చి మన ఓంకార క్షేత్రానికి వచ్చింది. ఓం అనే పదం నుంచే ఓంకార క్షేత్రంగా పిలువబడుతుందని చెప్పేసి మన పూర్వీకులు ఎందరో చెప్తూనే ఉన్నారు. అదే ఓంకార క్షేత్రానికి విముక్తిగానే ఉన్నటువంటి ఒక చెట్లు ఆంజనేయ స్వామి స్వయంగానే ఇక్కడ చెట్టులో నుంచి వెళ్తే ఇక్కడ ఎవరికైనా సరే వారి కోరికలు నెరవేరకపోయినప్పుడు వారందరికీ వారి కోరికలన్నింటినీ స్వామి వారి సన్నిధిలో చెప్పుకుని ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక ముడుపుగా కట్టడం వల్ల వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మన ఇప్పటి నుంచి పెద్దల నుంచి వచ్చే ఒక ఆచారం. ఒక్కసారి వాటి విధానాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి నుంచి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్వామివారు ఓంకార క్షేత్రంలో అశ్వత్థ నారాయణ స్వామిని ఈ ఆలయానికి స్వామి క్షేత్రపాలు. స్వామివారు చెట్టులో నుంచి స్వయంభూగా వెలిచారు. అశ్వత్థ నారాయణని స్వామివారు ఎక్కడైనా అని మనం ఆంజనేయ స్వామి అట్లా పిలుస్తూ ఉంటాం, కానీ ఇక్కడ విశేషంగా స్వామివారితో అశ్వత్థ నారాయణ స్వామివారుగా పిలువబడ్డారు. ఇక్కడ వచ్చేసి స్వామివారి చుట్టూ మనకి ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ఏదైనా వివాహపరంగా కానీ ఇక్కడ కోనేరు అని పంచబుద్ధుల కోనేరు ఉంది. ఆ కోనేరు అశ్వత్థ నారాయణ స్వామి స్వయంభూగా వెలిచారు. ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో నుంచి ఒక రాయి అలా తీసుకొని ఆ రాయిని ఒక యాగి చేతిలో నుంచి పసుపు కుంకుమ గన్ను అన్ని పెట్టేసి పుష్పాలు పెట్టి ఆ రాయిని ముడుపుగా కట్టేసి స్వామివారి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ ముడుపు కడితే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. స్వామివారు వచ్చేసి ఇక్కడ చాలా మహిమగల స్వామివారు ఈ ఓంకార క్షేత్రానికి క్షేత్రపాలకులు అశ్వత్థ నారాయణ స్వామి అని. ఇక్కడ స్వామివారు వచ్చేసి మన కోరిక సంకల్పం ఏదన్నా స్వామి చెప్తుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి.